పరిణయం 10వ చాప్టర్. సరియు ఇంకా సుజాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంకితని చూస్తూ మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అంటారు. అంకిత సీరియస్గా చూసి రైటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని పంపిస్తుంది. తన సీరియస్నెస్ని చూసి వాళ్ళ అన్న గుర్తు రావడంతో సుజాత సరియు చెవిలో చిన్నగా, చూసావా వదిన దాని సీరియస్నెస్, ఇదంతా మా అన్న దగ్గర నుండే వచ్చింది దీనికి అని గుసగుసలాడుతూ అంటుంది. సరియు కామ్గా కంప్లైంట్ రాసిచ్చి కొంచెం తొందరగా కావాలి అని అంటుంది. అంకిత వాళ్ళని చూసి, చూడండి ఇక్కడ అన్నీ పద్ధతిగా జరుగుతాయి, మీరిప్పుడే కదా కంప్లైంట్ ఇచ్చారు, కొంచెం టైం పడుతుంది, ముందు మీరు వాటిని బ్లాక్ చేయండి, అయినా బ్లాంక్ చెక్స్ మీద ఎవరైనా సైన్ చేయొద్దు కదా, మీరెందుకు అలా చేశారు, ఆ మాత్రం తెలీదా అని ప్రశ్నిస్తుంది. సరియు తెలుసు కానీ ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుందని చేశాను అని అంటుంది. సరే ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతుంది అంకిత. లేదు అని తల ఊపుతుంది సరియు. అంకిత ఓకే అంటూ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పడంతో సరే అని తప్పక సరియు అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడే 7 అవుతుండడంతో వదినా లేట్ అవుతుంది, పద ఫామ్ హౌస్కి వెళ్దాం అని అంటుంది సుజాత. సరియు లేదు మనం అమూల్యని చూడాలి అని అంటుంటే ఇంతలో చిన్నగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ క్లైమేట్కి సరియు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అమూల్య ఇంట్లోకి కావలసిన వస్తువులు తీసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్తుంది. అలా షాపింగ్ చేస్తుండగా జాహ్నవి అమూల్య నిర్ణయాన్ని మార్చలేను అని కామ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ తనని డిస్టర్బ్ చేస్తే ఎక్కడా తనని వదిలేసిపోతుందేమో అని భయపడుతూ ఉంటుంది. అలా షాపింగ్ చేసి బయటికి వచ్చేసరికి ఫుల్గా వర్షం పడడం చూసి అమ్మో ఎలా వెళ్దామే ఇంటికి అని అనగానే అమూల్య ఇంకెలా వెళ్తాం వర్షం తగ్గాకే అని ఇద్దరు కలిసి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది, మీకు లేట్ అవుతుందా అని. చాలా సాఫ్ట్గా వినిపించేసరికి పక్కకి తిరిగి చూసి అమూల్య సర్ప్రైజింగ్గా అమ్మా నువ్వా అని సంతోషంగా అంటుంది. సరియు ఏరా నేను రాకూడదా అని అడుగుతుంది. అంటే అలా కాదు, ఏంటి ఇలా సడన్గా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటుంది. సరియు సీరియస్గా అంటే ఏంటి, నేను నా కూతురు దగ్గర రావడానికి కూడా నాకు పర్మిషన్ కావాలా అని కోపంగా అడిగినట్టు చేస్తుంది. అమూల్య అలా కాదు, అసలు ఈ టైంలో వస్తావనుకోలేదు అని అంటుంది. సరియు మరింత కోపాన్ని నటిస్తూ నా కూతురు దగ్గరికి నేను ఎప్పుడైనా రావచ్చా లేదా అని అడుగుతుంది. అమూల్య రావచ్చు అని అంటుంది. మరి ఇంకా ఎందుకు అడుగుతున్నావు అని సరియు సీరియస్ అవుతూ ఉంటుంది. అమూల్య అమ్మా నీతో మాట్లాడడం చాలా కష్టం, నా వల్ల కాదు అని అంటుంది. నేను మరి అంత బోరింగా అని సరియు అంటుంది. అమూల్య లేదమ్మా నీతో మాట్లాడేది మంత్లీ వన్స్ అయినా నాకు 1 మంత్కి సరిపడే హ్యాపీనెస్ ఇస్తావు, నిజంగా నీతో మాట్లాడితే నాకెందుకో స్పెషల్గా అనిపిస్తుందమ్మా అని నిజాయితీగా అంటుంది. సరియు చాలురా ఇకనైనా నన్ను పొగడడం ఆపు, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పదా అంటుంది. అమూల్య కానీ నా స్కూటీ అమ్మా, అయినా నీకెందుకు ఇబ్బంది అంటుంది. సరియు ఇబ్బంది ఏముందిరా, కూతుర్ని తీసుకెళ్లడంలో ఇబ్బంది ఉంటుందా అంటే అది కాదు అని అమూల్య ఏదో చెప్పబోయేలోపు ఇదిగో నువ్వు నన్ను నిజంగా అమ్మ అనుకుంటే నాతో రా అని తనని తీసుకెళ్తుంది. ఆ టైంలో సుజాత సూపర్ మార్కెట్లో ఉంది, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఉన్న తను అనుకోకుండా పక్కకి తిరిగి చూసేసరికి సరియు అమూల్యని తీసుకుని వెళ్తూ ఉండడం చూసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వదినా నేను కూడా ఉన్నా, నన్ను మర్చిపోయావా అని అంటుంది బొంగమూతి పెట్టి. సరియు నవ్వుతూ చూసి మా మంచి వదిన అని బుగ్గలు లాగుతుంది. అబ్బా పద వెళ్దాం అని అంటుంది సుజాత. సరే అని చెప్పి అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. అమూల్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాక ఇక మనం వెళ్దామా వదినా అని సుజాత ఇంకా సరియు అమూల్య ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. సో ఇదండి పరిణయం 10th చాప్టర్. స్టోరీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి,
అలానే మరిన్ని వీడియోస్ కోసం ద నావెల్ విస్పరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.